అమ్మ స్టవ్ మీద ఎగ్స్ పెట్టా వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయరా అంది. కానీ అమ్మకి తెలియకుండా అందులో ఒక ఎగ్ అయితే మనం సైడ్ అయిపోతున్నాం. ఏంట్రా ఎగ్తో ఏం చేస్తా ఉంటారా చూడండి. నాకు గన్ను ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఎగ్ కొంచెం కూల్ అయ్యాక ఈ పైన షెల్ అయితే రిమూవ్ చేసుకోవాలండి. ఆ షెల్స్ కూడా మనకు యూజ్ అవుతాయి, వాటిని ఏం పాడేయకండి. నెక్స్ట్ ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని ఈ ఒక చాక్తో మొత్తం ఈ ఎగ్ని అయితే మొత్తం స్మాష్ చేసుకోవాలండి. మన బర్డ్స్ ఈజీగా తినేంత సైజులోకి అయితే కట్ చేసుకోవాలి వీటిని. ఈలోపు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఎగ్ షెల్స్ని కూడా సన్లైట్లో పెట్టుకుని పౌడర్ చేసుకుని దీంట్లో కొంచెం కలుపుకున్నట్లయితే మన బర్డ్స్కి కాల్షియం అనేది అందుతుందండి. అలాగే నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటున్నా. మన బర్డ్స్ యొక్క సైజుని బట్టి ఈ విధంగా బౌల్స్లోకి అయితే సపరేట్ చేసుకుని బర్డ్స్కి అయితే ఇచ్చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా తింటున్నాయో. ఇవి అయితే నా దగ్గర ఉన్న కాన్యూస్కి అయితే ఇచ్చాను. ఇవి చూడండి చాలా క్యూట్గా తింటాయి, ఇష్టంగా తింటాయండి. మెయిన్ ఈ కింద ఉన్నది వచ్చేసరికి ఫీమేల్ అండి, ఆ పైన ఉన్నది వచ్చేసరికి మేలు. దీనివల్ల బర్డ్స్కి అనేది హై ప్రోటీన్ దొరుకుతుంది, బ్రీడింగ్ కూడా ఫాస్ట్గా చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాక్టైల్స్ కూడా ఇచ్చేసానండి. ప్రజెంట్ అయితే ఫీమేల్ ఒకటే తింటుంది, మేల్ వచ్చేసి ఎగ్స్ మీద ఉందన్నమాట. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.